ప్రైజ్ లార్డ్ అందరికీ. స్తుతి కీర్తనల నుండి మనం పాటలు పాడుకుందాం. ఈరోజు పాటగా మొదటి పాట, నా స్తుతి పాత్రుడా అనే పాట పాడుకొని దేవుణ్ణి నామాన్ని మహింపరుద్దాం. నా స్తుతి పాత్రుడా అనే పాట పాడుకుందాం. అందరూ నాతో ఏకీభవించండి. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ పాటలో మనం చూడాల్సిన పదాలు ఏంటంటే, మన స్తుతికి పాత్రుడు యేసయ్యే, మన ఆరాధనకు యోగ్యుడు యేసయ్య, ఆయన వాక్యమే మనకు పరవశం లాంటిది, ఆయన వాక్యమే మన ఆత్మకి ఆహారం లాంటిది, ఆయన వాక్యమే మన పాదములకు దీపం లాంటిది, ఆయన కృప మనకు ఆశ్రయము, ఆత్మకు అభిషేకము, మన జీవితానికి ఆధారం. యెరూషలేము చాలా అందం లాంటిది, ఆయన సౌందర్యం అంటే ఆయన సౌందర్యమే యెరూషలేం. ఆయన పరిపూర్ణత సీయోను శిఖరానికి ఎంత ఉంటుందో శిఖరం లాంటిదని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక ఆయన పరిపూర్ణ మన జీవితానికి గమ్యం లాంటిది. సో ఈ పదాలు మనం నేర్చుకున్నాం. దేవుడు ఈ పాటను దీవించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్.